7వ వచనంలో మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము మీరు ప్రభువు వలన పొందుదురని ఎరుగుదురు. మనము కొన్ని విషయాలు మర్చిపోతామండి. వాక్యం ఎంత చదివినా కానీ, ఎంతగా మనము క్రీస్తుని ఎరిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మనము పరిశుద్ధాత్మ దేవునికి మనము అవకాశం ఇవ్వకపోవడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన యొక్క హృదయంలో అనుమతించకపోవడం వల్ల కొన్ని ఏరియాస్లో మనం ఇంకా అపవాది చేతుల్లో చిక్కుకుపోవడం అనేది జరుగుతుంది. దేవునికి ఎటువంటి వారంటే ఇష్టం అంటే లోబడి ఉండేవారు, విధేయత కలిగి ఉండేవారు, తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారంటే ఆయనకు చాలా ఇష్టం. దేవుని యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేస్తున్నప్పుడు తన యొక్క శిష్యులకు ఎప్పుడు కూడా ఏం నేర్పించారంటే, నేను ఈ లోకానికి పరిచర్య చేయుటకు కాదు కానీ పరిచారము చేయుటకు నేను వచ్చాను. అంటే నేను ఒక దాసుడిగా నేను ఈ లోబడి ఎలా ఉండాలో నేర్పించడానికి వచ్చాను, విధేయత కలిగి ఎలా ఉండాలో నేను నేర్పించడానికి వచ్చాను అని చెప్పి ఆయన మరి మనకు చెప్తున్నారండి. హల్లెలూయా అంటూ ఆయన అయితే ఒక మాట అంటున్నారు. ఏమంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఏంటండి? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మరి ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ఒక చెడు లక్షణం ఏంటంటే, నేనెందుకు లోబడాలి, నేనెందుకు విధేయత కలిగి ఉండాలి, నేనెందుకు భయభక్తులు కలిగి జీవించాలి. సరే, నేను విధేయత కలిగి ఉంటా, నేను లోబడి జీవిస్తా. అయితే మరి వీళ్ళు నన్ను అనగదొక్కేస్తున్నారు. నేను ఎంత పని చేస్తున్నా సరే మరి వీళ్ళకి ఆ పని అనేది నచ్చట్లేదు, లేకపోతే ఆ పనికి వీళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు, వీళ్ళు తృప్తి చెందట్లేదు. నేను ఎందుకు చెయ్యాలి అనేటువంటి మెంటాలిటీతో మరి ఈ రోజుల్లో చాలామంది ఉంటారండి. మా అమ్మగారు చిన్నప్పుడు ఎప్పుడూ ఒక మాట అనేవారు. ఏంటంటే, నాకు ఎక్కడికైనా పక్షిలాగా నేను అయిపోతే బాగుండు, నాకు రెక్కలు ఉంటే బాగుండు, నేను ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోతాను, నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు ఈ ఇంట్లో అంటే, ఎందుకమ్మా అలా అంటున్నావు అని అంటే, నా చేత చాకరీ బాగా చేపిస్తున్నారు మీరందరూ, నేను చేయలేకపోతున్నాను, ఎంత చేసినా సరే మీకు తృప్తి చెందట్లేదు, విరక్తి వచ్చేస్తుంది నాకు చేసి పని ఇంతమందికి వండి పెట్టి చేసి ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఆవిడ ఒక్కొక్కసారి బాధపడేది. కానీ అంటే మా చిన్నతనంలో మాది జాయింట్ ఫ్యామిలీ అండి. దగ్గర మేము ఆ జాయింట్ ఫ్యామిలీలో ఎంతమంది అంటే ఒక 20 మంది దాకా ఉండేవాళ్ళం. 20 మందిలో మరి మా అమ్మగారు ఒక్కళ్ళేనమాట కుకింగ్ చేసేది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మరి జాబ్స్ కానీ లేకపోతే వాళ్ళ పనులని వాళ్ళు చూసుకునేవారు. మొత్తం అందరి పిల్లల్ని మా అమ్మ దగ్గరికి పంపించేవారనమాట. మా పెదనాన్నగారి పిల్లల్ని, మా బాబాయ్ గారి పిల్లల్ని అందరినీ మా ఇంటికి, మా అత్త వాళ్ళ పిల్లల్ని అందరూ మా ఇంటికి వచ్చేసేవారనమాట. మా అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లో ఉండి వంట చేసేది మా అమ్మ ఒక్కతే, ఏ ఉద్యోగం చేసేది కాదు. సో అందుకని అందరికీ ఏంటంటే మా అమ్మ ఇంట్లో ఉంటుందని తెలుసు, మా అమ్మకి ఏ ఉద్యోగం లేదని తెలుసు కాబట్టి అందరి పిల్లల్ని మా ఇంటికి పంపించేవారనమాట. సో అప్పటికి మేము చాలా చిన్నపిల్లలము. నాకైతే ఒక 1 year 2 years ఉంటాయి, మా అన్నయ్యకి ఒక 5 years ఉంటాయి. మిగిలిన పిల్లలందరూ కూడా ఎంతంటే మా పెదనాన్నగారు వాళ్ళ పిల్లలు 15 years 13 years, మాకన్నా వాళ్ళకి ఒక 13-14 years గ్యాప్ అనమాట. అంత కొంచెం వాళ్ళు టీనేజర్స్. సో వాళ్ళకి, మా పెదనాన్నలకి, వాళ్ళ అత్తగారికి, వాళ్ళ తోడుకోడళ్ళకి ఇంతమందికి మా అమ్మ వండి పెట్టేటప్పటికి విరక్తి వచ్చేసేది అనమాట మా అమ్మకి. అయ్యో బాబోయ్, నేను చేయలేకపోతున్నాను, ఈ చాకరీ నా వల్ల కావట్లేదు అని చెప్పి రోజు ఇంకా ఒక టైం వచ్చినప్పుడు ఇంకొంచెం నేను పెద్దగా అవుతున్నప్పుడు నాతో చెప్పుకొని బాధపడడం స్టార్ట్ చేసింది. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలియదు, కానీ కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు నాతో చెప్పడం స్టార్ట్ చేసింది. అప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని, అమ్మకి చాలా కష్టంగా ఉంది అని చెప్పి నేను చిన్న పనులు చేయడం అలా నేను స్టార్ట్ చేసి నేను అన్నీ నేర్చుకున్నాను చిన్నప్పుడే, మా అమ్మకి హెల్ప్గా ఉండాలని. సో
అయితే ఆవిడకు అలా బాధపడినా, అలా చేసినా సరే, ఎప్పుడు కూడా మా అమ్మ బయటికెళ్ళిపోవాలి, వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ ఫీలింగ్ ఎప్పుడు ఉండేది కాదు. మరి మేబీ అలాంటి స్టేజ్‌లో కనుక ఇప్పుడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఉండలేరు. వాళ్ళ వల్ల కాదు. ఆ టార్చరు, ఆ టెన్షన్, ఆ మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేరు ఇప్పుడు ఆడపిల్లలైతే కనుక. మరి ఆ రోజుల్లో మరి ఆ టైంలో మరి మా అమ్మగారు ఆ జనరేషన్‌లో వాళ్ళు కాబట్టి అలా ఓర్చుకున్నారు, భరించారు. మరి ఈ రోజుల్లో అయితే చాలా కష్టం. ఇంట్లో భర్తకి, పిల్లలకి చేయటానికి కూడా చేయలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఎవ్వరు ఉండరు. ఇంక అత్తమామలు ఉండరు, ఆడపడుచులు ఉండరు, మరిదులు, బావగారులు ఎవరు ఉండకపోయినా జస్ట్ తన భర్తకి, తన పిల్లలకి చేయటానికి కూడా ఈ రోజుల్లో చాలామంది బాధపడతారు. నేను ఇంత చేయాలా? అంత చేయాలా? నేనేం చేయనులే, నా వల్ల కాదులే అని చెప్పి రెస్ట్ తీసుకోవాలని చాలామంది చూస్తారు. ఇంకా జాబ్ చేసే వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లే. నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంట్లో ఏ పని చేయను, నా వల్ల కాదు అని చెప్పేస్తారు ఈ రోజుల్లో ఉన్న ఆడపిల్లలైతే. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మనుషులకు చేసినట్టు కాదు, ప్రభువుకు చేసినట్టు నువ్వు ఇతరులకు పని చేయి. నువ్వు మనిషికి చేసినట్టు చేయొద్దు. ప్రభువుకి చేస్తున్నాను అని అనుకుని వాళ్ళకి చెయ్యి. దాసులైనా, స్వతంత్రులైనా ఎవరు ఏ పని చేస్తే దానికి ప్రతిఫలము ఎక్కడి నుండి వస్తుందంటండి? క్రీస్తు దగ్గర నుండి వస్తుందంట. ఈ విషయం మనం మర్చిపోకూడదు ఎప్పుడు. హల్లెలూయా. దాసుడైనా సరే, స్వతంత్రుడైనా సరే, నువ్వు ఈరోజు ఒక స్వతంత్రుడిగా ఉండి పని చేయొచ్చు, నువ్వు ఒక దాసుడిగా ఒకరి దగ్గర ఉండి నువ్వు పని చేయొచ్చు. ఎక్కడ ఉండి నువ్వు పని చేసినా సరే నీకు ఆ ప్రతిఫలం అనేది ఎక్కడి నుండి కలుగుతుందంటేనంట, పరమందున్నటువంటి జ్యోతిర్మయుడగు దేవుని వద్ద నుండి నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా నన్ను ఇక్కడ అణిచేస్తున్నారు, నన్ను ఇక్కడ నొక్కేస్తున్నారు, నా పని ఎవ్వరికి బయటికి కనబడట్లా, నేను చేసేది ఎవ్వరికీ తెలియట్లా, ఎవ్వరికి తెలియనప్పుడు, నాకు పేరు రానప్పుడు, నాకు నా పని ద్వారా వీళ్ళు సాటిస్ఫై అవ్వనప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అనే ఫీలింగ్ చాలామందిలో వచ్చేస్తుందండి. ఎంత చేసినా వీళ్ళు ఏదో ఒకటి అనేస్తారు, ఎంత చేసినా సరే, ఎంత పెట్టినా సరే ఏదో ఒకటి అంటారు, కాబట్టి నేను ఎందుకు చెయ్యాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది చాలామందిలో. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులు మనల్ని మెప్పించలేమండి. మనుషుల్ని మనం ఎప్పటికీ మెప్పించలేం. మీరు ఎంత బాగైనా వండి పట్టండి, మీరు ఎంతైనా చేయండి, ఎన్ని పనులైనా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళని సాటిస్ఫై చేయాలని రకరకాలుగా మీరు ట్రై చేయండి. ఎన్ని చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అనే మాట ఏంటంటే, నువ్వేం చేసావులే అని అనేస్తారండి. అవునా? నువ్వేం చేసావు, నువ్వేం పెట్టావు, నీకన్నా బాగా చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు, బయటికి వెళ్తే నీకన్నా తక్కువగా పని చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు, నీకు మేమైనా ఇంత అమౌంట్ మేము నీకు పే చేస్తున్నాము, నీకన్నా తక్కువలో చేసేవాళ్ళు, నీకన్నా క్వాలిటీగా చేసేవారు, మంచిగా చేసేవారు చాలామంది ఉన్నారు మార్కెట్లో. నీకు మేము ఇచ్చేది ఏదైతే ఉందో దానికి బట్టి నువ్వు సంతోషించు, దానికి తగి నువ్వు పని చేయని చెప్పేస్తారు, మన ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతిఫలము మనుషుల దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు కోరుకోవద్దని ప్రభువు చెప్తున్నాడు. ప్రతిఫలం ఇచ్చేది ఎవరంటే దేవుడు ఇస్తాడు మనకి ప్రతిఫలం. మనిషి ఎప్పుడు ఇవ్వలేడు. అర్థమవుతుందండి? మనిషి కేవలము మీకు ఆ టైంలో ఒక శాలరీ ఇవ్వగలడు, లేకపోతే మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వగలడు, లేకపోతే ఆ టైంలో మీకు ఏదో బెనిఫిట్ ఏదో ఇవ్వగలడు. అంతకు మించి మిమ్మల్ని హెచ్చించలేడు. హెచ్చించేది ఎవడు? మీ తలని ఎత్తేది ఎవరు? మీ యొక్క మిమ్మల్ని పై స్థాయిలోకి తీసుకెళ్ళేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నేను ఏలియా, ఎలీషా గురించి చెప్తానండి. ఏలియా, ఎలీషా వీళ్ళిద్దరు ప్రవక్తలు. వీళ్ళిద్దరూ మరి ఏలియా చాలా కాలం పాటు ప్రవక్తగా ఉండి మరి ఆయన పనిచేశాడు ఇజ్రాయెల్లో. అయితే ఆ టైంలో దేవాది దేవుడు ఆయనకు చెప్తాడు, నువ్వు ఇంకా నీ తర్వాత ప్రవక్తగా మారుగా ఉండడానికి నువ్వు ఇంకొక వ్యక్తిని నువ్వు ఎన్నుకోవాలి, అతన్ని నువ్వు ఎన్నుకొని అతన్ని నువ్వు అభిషేకించి నువ్వు నా దగ్గరికి వచ్చేయాలని చెప్పినప్పుడు మరి ఏలియా ప్రవక్త వెళ్ళి ఎలీషాని ఎన్నుకుంటాడు, పట్టాభిషేకం ఆయనకు మరి వెళ్ళి అభిషేకం చేసి అతన్ని మారుగా తీసుకొని తెచ్చుకుంటాడు ప్రవక్తగా. తన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉండాలని చెప్పి మరి ఉండమన్న చెప్పినప్పుడు తీసుకెళ్ళిన వ్యక్తి ఏం చేపిస్తాడు తెలుసా? ఎలీషా చేత నీళ్లు పోయించుకుంటాడంట. అంటే ఆయన అన్నం తిన్న తర్వాత, ఆయన భోజనం చేసిన తర్వాత నీళ్లు పోసి ఆయన చేతులు కడగటము ఎలీషా పని. అసలు యాక్చువల్గా ఎలీషా
చాలా గొప్ప జమీందారు కుటుంబంలో నుండి వచ్చిన వాడండి. ఆయనేమి సాదాసీదా కుటుంబంలో నుండి ఆయన రాలా. ఆయనకు 12 ఎకరాల పొలం ఉందంట. అన్ని ఎకరాల పొలాన్ని విడిచిపెట్టి ఏలియా ప్రవక్త అంటే దేవుడి దగ్గర నుండి నాకు ఒక కాలింగ్ వచ్చింది, ఒక పిలుపు వచ్చింది. నాకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, నేను జమీందారునైనా, నేను ఎంత భూస్వామినైనా సరే దేవుని పిలుపు ముందు ఇవన్నీ నాకు ఎక్కువ కాదు అని అనుకొని అక్కడికక్కడే ఆ పొలంలో ఆ దున్నుతున్నటువంటి ఆ ఒక్క దాన్ని వదిలిపెట్టి మరి కొన్ని ఆ పశువుల్ని తీసుకువెళ్ళి వధించి ఊరంతా భోజనాలు పెట్టి తన తల్లిదండ్రులకి మరి వెళ్ళే ముందు వారిని చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళకి ఆయన మరి ఏలియా వెనకాల వెళ్ళిపోతాడు. మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నిజం చెప్పాలంటే మరి ఏలియా వెనకాల మారుగా ఏలియాకి తర్వాత ప్రవక్తగా ఉండాలంటే ఒక ప్రవక్త హోదా ఎలా ఉంటుంది చెప్పండి. మరి ఆయన ఏలియా వెనకాల ఉండాలి. ఆయన ఎలా దేవునితో సహవాసం చేయాలో నేర్పించాలి, ఎలా దేవుని దగ్గర నుండి దర్శనాలు పొందుకోవాలో నేర్పించాలి, ఎలాగ దేవుని వాక్కును వినాలో నేర్పించాలి. ఇవన్నీ నేర్పించాలి కదా. ఇవన్నీ నేర్పించడానికి కదా దేవుడు ఆయన ప్రవక్తగా పిలిచింది. కానీ ఏలియా ఏం చేశాడు తెలుసా? నేను భోజనం చేసిన తర్వాత నువ్వు నా చేతులు కడుగు అని చెప్పాడు. అదే చెప్పాడు. ఎవరికి మామూలుగా ఈ రోజుల్లో కనుక సేవకి వస్తే మరి యవ్వనస్తులు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ పాస్టర్ గారి దగ్గర ఉండాలి లేదా ఈ పాస్టర్ దగ్గర ఉండాలి అని అంటే వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి ఈ పాస్టర్కి ఎలాగా మర్యాద అందుతుందో, ఈ పాస్టర్కి ఎలాగ గౌరవం అందుతుందో సేమ్ అదే గౌరవం, అదే మర్యాద, అదే హుందాతనం, అదే టీవీ నాకు కూడా వస్తుంది అనే ఫీలింగ్తో వస్తారు. అలాంటి అనుభవాలతో చాలామంది వస్తారు. బట్ వచ్చిన తర్వాత వాళ్ళని నువ్వు వంట చేయి బాబు, నువ్వు లేకపోతే నువ్వు బాత్రూములు కడుగు బాబు, నువ్వు మందిరం ఊడు బాబు అనగానే మొహం అంతా ఒక్కసారిగా బ్లాక్ అయిపోద్ది. నేను ఎందుకు వచ్చాను? నేను సేవ కోసం అని వస్తే నా చేత బాత్రూములు కడిగిస్తారా, నా చేత మందిరాలు ఊడిపిస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారండి సేవకు వచ్చేవాళ్ళు. నాకు ఈరోజు ఒక అతను ఫోన్ చేసి, అక్క నేను బ్యాగ్ సర్దేసుకుంటున్నాను, పంజాబ్ వచ్చేస్తున్నాను అని చెప్పాడు. ఏంటి పంజాబ్ రావడం ఏంటి నువ్వు అని అన్నా నేను. అంటే అదేనక్క నేను పంజాబ్ రావాలనుకుంటున్నాను, మీ దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం సేవ నేర్పించండి అని అన్నాడు. దేవుడి చిత్తం అనేది ఒకటి ఉంటుంది తమ్ముడు. దేవుడి చిత్తం తెలియకుండా నువ్వు అలాగ నేను బ్యాగ్ సర్దుకుంటున్నా నేను వచ్చేస్తున్నానంటే ఎలాగా? ఇదేమి సత్రం కాదు, నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే మేము చేయడానికి నీకు. మాది చాలా చిన్న సంఘము, మేమే ఇప్పుడిప్పుడు దేవుడు మమ్మల్ని వృద్ధిలోకి తీసుకెళ్తున్నాడు. ఇంత చిన్న సంఘంలో నువ్వు వచ్చి ఉండి మాతో ఏం చేసేది? మాకు నిజంగా అంత ఆధిక్యత వచ్చి అలా ఇంకొకరికి మేము ట్రైనింగ్ ఇచ్చేంత పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము మిమ్మల్ని పిలుస్తాం. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అంటే, పర్వాలేదక్క, మీరు నాకు ఏం చేయకపోయినా, నాకు రూమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలే, ఏం చేయకపోయినా పర్వాలా, ఆ మందిరంలోనే నేను పడుకుంటాను, నేను వచ్చేస్తున్నాను బ్యాగ్ సర్దుకుని, మీరు చెప్పండి పంజాబ్లో ఎక్కడ ఉంటారా అంటున్నాడు. చూడండి మరి ఈ రోజుల్లో సేవన్నా లేకపోతే దేవుని మందిరాల్లో పనిచేయాలన్నా యవనస్తులకి అంత చులకన అయిపోయింది. సేవ అంటే ఇంకేం ఉండదేమో, వాక్యం చెప్పుకుంటే 4 డబ్బులు వచ్చేస్తాయేమో, చాలు ఇదే జీవితం అని అనుకుంటున్నారు. కాదు, సేవ అంటే అన్ని పనుల కన్నా చాలా కష్టమైన పని సేవేనండి. ఈ ప్రపంచంలో ఎంత కష్టమైన పనో తెలుసా సేవ? అంత ఈజీ కాదు. అది పడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. మామూలు విషయం కాదు. ఇప్పుడు మీ ఫ్యామిలీస్ కోసం మీరు ఒక్కళ్ళు ప్రేయర్ చేసుకుంటారు అంతే. కానీ మాకు అట్లా కాదు, కొన్ని వందల ఫ్యామిలీల కోసం మేము ప్రేయర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ అటాక్స్ అన్నీ మాకు వస్తాయి. దురాత్మలు పట్టిన వాళ్ళు వస్తారు, రోగిగ్రస్తులు వస్తారు, బలహీనులు వస్తారు, బంధకాల్లో ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు అపవాది మమ్మల్ని వచ్చి దాడి చేస్తాడు. మేము ఉపవాసం ఉండి ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మేము ఉపవాసం ఉండకుండా ఎలా పడితే అలాగా వాక్యం చెప్పుకుంటే 4 డబ్బులు వచ్చేస్తాయి చాలే, ఇంకా ఎందుకు హ్యాపీ లైఫ్ అని అనుకొని మేము కూర్చున్నాం అనుకోండి, నష్టపోయేది ఎవరో తెలుసా? మేమే. రోగాల పాలైపోయి దురాత్మలు పట్టి భయంకరమైనటువంటి శ్రమలు. పేతురు అంటాడు, విశ్వాసికి ఒక్కటే తీర్పు, కానీ సేవకుడికి 2 తీర్పులు ఉంటాయి. మీ గురించి లెక్క చెప్పాలి, మా గురించి మేము లెక్క చెప్పుకోవాలి. 2 తీర్పులు ఉంటాయి మాకు. అంత ఈజీ కాదు సేవ అంటే. అతను ఫోన్ చేసి నన్ను ఈరోజు అడుగుతున్నప్పుడు మధ్యాహ్నం
నాకు షాక్ అయిపోయాను నేను ఆ మాటలు అడుగుతున్నప్పుడు. అతను తమ్ముడు అంత ఈజీ కాదమ్మా, నువ్వు అడిగినంత ఈజీ కాదు వచ్చేయడం అంటే. నువ్వు వెయిట్ చెయ్యి, దేవుడి చిత్తం తెలుసుకో, నువ్వు కనిపెట్టు. నా దగ్గరకు వచ్చి నువ్వు సేవ చేసే కన్నా ఫస్ట్ లోకల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంఘంలో నువ్వు నిలబడు. అక్కడ నిలబడకుండా నువ్వు ఇక్కడికి వచ్చి చేసేది ఏంటంటే మా పాస్టర్ దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు అతను. మా పాస్టర్ దగ్గర చేయడము నాకు ఇష్టం లేదు. నీ దగ్గరున్న సేవకుడు నువ్వు గౌరవించినప్పుడు దూరంలో ఉన్న నన్ను నువ్వేం గౌరవిస్తావు? అంతే కదండి. దగ్గరున్న ఒక దైవజనుడికే విలువ లేనప్పుడు, కళ్ళ ముందు చూస్తున్న ఒక దైవజనుడికే విలువ లేనప్పుడు, ప్రాధాన్యతనివ్వనప్పుడు ఎక్కడో పంజాబ్లో ఉన్న మాకు వాళ్ళు గౌరవిస్తారంటే ఎట్లా చెప్పండి? దేవుణ్ణి ఎలా గౌరవిస్తున్నాడు చెప్పండి? దేవుణ్ణి గౌరవిస్తున్నాను అని అన్న వాళ్ళు దైవజనుడిని కూడా గౌరవించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి దైవజనులను కూడా ప్రేమించాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి దైవజనులను ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే శుద్ధ అబద్ధం అది. వాళ్ళకి లోబడాలి, వాళ్ళకి విధేయత చూపించాలి, వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. వాళ్ళ యందు భయభక్తులు కలిగి మా దైవజనులు మాకు ఈ ఆజ్ఞ ఇచ్చారు, మా దైవజనులు మాకు ఇది చెప్పారు కాబట్టి మేము ఇది చెయ్యాలి అని ఎవరైతే గుడ్డిగా ఫాలో అవుతారో చూడండి, అట్లాంటి వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడు. ఎలీషాకు మరి ఎలాంటి శిష్యరికం చేశాడో తెలియదు, కానీ ఆయన గురించి వాక్యం రాయబడి ఉంది. యెహోషాపాతు ఆయన గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ఎవరున్నారు, ప్రవక్త ఎవరున్నారు ఇక్కడ అని అడిగితే ఆయన గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే ఏలియా చేతులు కడిగినటువంటి ప్రవక్త ఎలీషా ఉన్నాడు అని చెప్తారు. హల్లెలూయా. మరి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు దేవుని వద్దకు ఎలీషా అడుగుతాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు ఎలాగా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తానంటే, నేను వెళ్ళిన చోటకు నువ్వు రాలేవు అని అంటే, అయితే నీపై ఉన్నటువంటి అభిషేకం నాకు ఇచ్చే, నువ్వు ఏ అభిషేకంతో అయితే నువ్వు ఎంతకాలం సేవ చేసావు అభిషేకం నువ్వు నాకు ఇవ్వు అని అడిగితే ఏలియా అంటాడు, నేను వెళ్ళడము, నేను ఎత్తబడటము నువ్వు కనుక చూస్తే నా అభిషేకం నీకు వస్తుంది. నేను వెళ్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు చూడగలిగితే నీకు అభిషేకం వస్తుంది. దేవునిని దేవజనులను మనము వెంబడిస్తున్నప్పుడు అండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం వెళ్ళాలి. వాళ్ళు ఏది చేయమంటే అది మనం చెయ్యాలి. వాళ్ళు ఎలా ఉండమంటే అలా మనం ఉండాలి. అప్పుడు ఆ అభిషేకం మనపైకి వస్తుంది. హల్లెలూయా. ఆ యథార్థత, ఆ విధేయత, ఆ లోబడటము అనేటువంటివి ఏవైతే కార్యాలు ఉన్నాయో ఆ కార్యముల ద్వారా దేవుడు మనల్ని అద్భుత రీతిగా హెచ్చిస్తాడండి. దేవజనులు చెప్పే మాటలు ఎప్పుడు కూడా మనము వృధాగా పోనివ్వకూడదు. అలాగే మీరు ఎక్కడెక్కడైతే పని చేస్తున్నారో ఆ స్థలాల్లో మీరు నమ్మకస్తులుగా మీరు పని చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఒకానొక దినమున హెచ్చిస్తాడు. మీ యథార్థతను బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి. మనుషులు మిమ్మల్ని హెచ్చించాలని, మా దైవజనులు మమ్మల్ని హెచ్చించాలని మీరు కోరుకోవద్దు. కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లా అవుతాయంటే, మీరు ఎంత పని చేసినా, మీరు ఎంత మాట విన్నా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళని దేవుడు కొంచెం కఠినం చేస్తాడు. కఠినం అయిపోతున్నారు కదా అని చెప్పి మీరు భయపడిపోవద్దు. కఠినం అయిపోతున్నారు కదా అని వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దు. కానీ వాళ్ళని కఠినం చేసింది ఎందుకు అంటే, మీరు ఉన్నత స్థలాల్లోకి వెళ్ళాలని, మీరు గొప్ప స్థానంలో ఉండాలని, మీరు అనేకమైనటువంటి వ్యక్తుల ఎదుట మీరు హెచ్చించబడాలని. దేవుడు మమ్మల్ని ఈ పంజాబ్ తీసుకొచ్చే ముందు చాలామంది చేత మమ్మల్ని ఏమంటారు నిందించాడండి. చాలామంది చేత మమ్మల్ని గాయపరిచాడు. వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో మాకు అర్థమయ్యేది కాదు. మేము చాలాసార్లు కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళు మమ్మల్ని గాయపరుస్తున్నప్పుడు. బట్ అయితే ప్రభు ఏమన్నారంటే, ప్రతి పరిస్థితిలో నువ్వు లోబడు, నువ్వు విధేయత కలిగి ఉండు. నువ్వు లోబడ్డం నేర్చుకున్నప్పుడు నేను నిన్ను హెచ్చిస్తాను. నువ్వు లోబడు అని అన్నప్పుడు మరి ప్రతి పరిస్థితుల్లో లోబడ్డం. మేము ఎంతోమంది మమ్మల్ని గాయపరిచారు, ఎన్నో చేశారు. బట్ ప్రతి పరిస్థితిని మేము ఎలా తీసుకున్నామంటే, దానిని దేవుని నుండి వస్తున్నటువంటి ఆ క్రియగా, కార్యముగా మేము దాన్ని భావించాం. అప్పుడు దేవుడు మమ్మల్ని హెచ్చించాడు, ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ముందు అనేకమైన శ్రమలు, శోధనలు, మరి ఆ పరీక్షల గుండా నడిపించి ఇక్కడికి తీసుకొచ్చాడు. అంతేగాని ఊరికనే ఏదో పంజాబ్ వెళ్ళిపోమన్నాడు కదా అని చెప్తే మేము వచ్చేలేదండి. అర్థమవుతుందండి? చాలా దీని వెనకాల ప్రయాసం ఉంది. అయితే ఇక్కడ ఎలీషా విషయంలో కూడా
అదే జరిగింది. నేను వెళ్ళిపోతున్నప్పుడు కనుక నువ్వు చూస్తే నువ్వు ఆ అభిషేకాన్ని పొందుకుంటావు ఎలీషా అంటే అతను చూశాడు. మరి ఇక్కడ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుంచి. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారింకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు తడిచిపోయెను. ఎప్పుడైతే ఏలియా యొక్క అభిషేకము, ఏలియా యొక్క ఆత్మ 2 పాళ్ళు ఎలీషా మీదకి దిగిందో, మరి ఆయన ఆ యొక్క వస్త్రం తీసి అక్కడ కొట్టంగానే, నీళ్ళ మీద కొట్టంగానే యోర్దాను నది 2 పాయలుగా చీలిపోయిందంటండి. మరి అది అంతా చూసినటువంటి ఆ ప్రవక్తల శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకము ఎలీషా మీదకి వచ్చేసిందని. అప్పటి నుండి ఏలియాని ఎలాగ నమస్కరించారో, ఏలియాకి ఎలాగ సాగిలపడ్డారో, ఏలియాకి ఎలా లోబడ్డారో ఎలీషా గారికి కూడా లోబడ్డం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. ఒక యథార్థవంతుడు, ఒక నమ్మకస్తుడికి మెండైన దీవెనలు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందదాయకమంట. వారి నోట నుండి వచ్చేటువంటి ప్రార్థన, వారు చేసేటువంటి కార్యములు, వారు దేవుని ఎదుట కనపరిచినటువంటి భయభక్తులు, ఇవన్నీ కూడా దేవుడు ఒకానొక దినమున వారిని హెచ్చించే విధంగా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలీషా నమ్మకంగా ఉన్నాడండి దేవుని ప్రవక్త దగ్గర. అతను ఏం చేయమంటే అది చేశాడు, ఎలా ఉండమంటే అలా ఉన్నాడు. చివరికి అతను పొందుకున్న అభిషేకాన్ని మనం చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. తన గురువు కన్నా కూడా శిష్యుడిని దేవుడు అత్యధికంగా హెచ్చించాడు. ఎందుకు అంటే ఎలీషా ఏలియా మాటకి లోబడ్డాడు, ఏలియా మాట విన్నాడు. నాకెందుకు అని ఆయన చేయలేదు. కానీ నేను చాలా డబ్బున్నోడిని, నేనెందుకు నీ దగ్గర లోబడాలి అని ఆయన అనలేదు. కానీ ఏలియా ఏం చెప్తే అది చేశాడండి. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు సబ్మిట్ అయినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎందుకు ఈ మాటలు నా చేత చెప్పేస్తున్నాడో తెలియదు. కానీ మరి మీలో కొంతమంది బహుశా ఇలాంటి సిచ్యువేషన్స్లో నడుస్తున్నారేమో, కృంగి ఉన్నారేమో. నేను ఎంత చేసినా సాటిస్ఫై అవ్వట్లేదు ప్రజలు, మరి నా యజమానులు, నేను ఎందుకు చెయ్యాలి అనేటువంటి ఒక డిప్రెషన్లో మీరు ఉండొచ్చు. మా అత్తగారు నన్ను ఇలా అనుకుంటుంది, మా మామగారు నన్ను ఇట్లా అనుకుంటున్నారు, నా భర్త నన్ను ఇలా అనుకుంటున్నాడు, నేను ఏం చేసినా వీళ్ళకి తృప్తి లేదు, వీళ్ళకి చాకిరీ చేయలేకపోతున్నాను అని చెప్పి మీరు బహుశా బాధపడుతున్నారేమో. అయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నువ్వు చేసిన దానికి నీకు సంపూర్ణమైనటువంటి ప్రతిఫలము నేను నీకు ఇస్తాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు నాకు లోబడ్డావు కాబట్టి, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు వాళ్ళకి లోబడి జీవిస్తున్నావు కాబట్టి నేను నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాను, సంపూర్ణమైన ప్రతిఫలం ఇస్తాను అని చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి మోషే దగ్గర యెహోషువ, కాలేబు అనేటువంటి 2 యవ్వనస్తులు ఉన్నారు. వాళ్ళను కూడా దేవుడు అద్భుత రీతిగా హెచ్చించాడండి. మరి మోషే 40 దినములు కొండ మీద, సియోన్ కొండ మీద కూర్చున్నప్పుడు ఈ యెహోషువ అనేటువంటి వ్యక్తి ఆ గుడారం బయట నిలవబడి అక్కడే కూర్చున్నాడండి. ఎంతోమంది మరి కింద బంగారం దూడం చేసుకుని వాళ్ళు
ఎగురుతూ గెంతులు వేస్తూ జయధ్వనులు చేస్తున్నప్పుడు ఈ యవ్వనస్తుడు మాత్రము ఆ మోషే కోసం అట్లాగే కనిపెట్టాడు. కాలేబు కూడా అంతే. మరి వెళ్ళి వేగు చూసి రండి అని చెప్పినప్పుడు యెహోషువ కాలేబు వెళ్ళి మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. అందరూ చెడ్డ సమాచారాన్ని తెచ్చారు. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు మనకన్నా బలిష్ఠులు, ఎత్తుగా ఉన్నారు, వాళ్ళు చాలా పొడుగైన వారు, వాళ్ళని మనం సాధించలేము, వాళ్ళు మనల్ని తినేస్తారు, మనం వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నామంటే, కానీ యెహోషువ కాలేబు అన్నారు, మన దేవుడు వాళ్ళకన్నా బలవంతుడు, మనం వాళ్ళని జయించగలము, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు మనుషుల్ని ఎంకరేజ్ చేశారు. మరి యెహోషువ కాలేబు మోషే దగ్గర నమ్మకస్తులుగా ఉన్నప్పుడు మోషే యొక్క నాయకత్వాన్ని యెహోషువ తీసుకుంటే మరి వెళ్ళేబోయేటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలో గొప్ప స్వాస్థ్యాన్ని కాలేబు తీసుకున్నాడండి. హల్లెలూయా. మరి ఇక్కడ సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో 23-24 వచనాలు ఇది కూడా ఒకసారి చదువుదాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 23-24 ఇది కూడా ఒకసారి చదవండి సిస్టర్. కాగా మరి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొను. అంతేనండి. చూడండి చెప్తున్నాడు ఇక్కడ, కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెడతాను. అయితే నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరు దాన్ని చూడరు. దేవుణ్ణి అలక్ష్యం చేస్తే, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం అలక్ష్యం చేస్తే, మనకున్నటువంటి ఆ ఒక రెస్పాన్సిబిలిటీస్ కనుక మనము సరిగా పట్టించుకోకపోతే మనము దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దానాలను కొన్నిసార్లు మిస్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మీ పరిస్థితులు ఈరోజు ఎలాగున్నప్పటికీ, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, మీరు కొంతకాలము మీరు ఓర్చుకొని ఆ ఒక్క పరిస్థితులు మీరు హ్యాండిల్ చేస్తే కనుక పరిశుద్ధాత్మ సహాయంతో తప్పకుండా దేవుడు మిమ్మల్ని యెహోషువ కాలేబుకి ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను, ఎలీషాకి ఇచ్చినటువంటి ఆ ఒక్క ఆధిక్యతను దేవుడు మీకు కూడా ఈరోజు ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానంలో, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థలాల్లో ఉంచాలని ఆశపడుతున్నారు. అయితే ఆయనకు విధేయులై లోబడిన వారిని దేవుడు బహుగా హెచ్చించబోతున్నాడు. ఈ రోజున మీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి, మీ స్థితిగతులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. మీరు ఇంతకాలం ఏదైతే మరి ఆ కన్నీళ్లతో, మరి ఆ కష్టంతో, బాధతో మీరు ఎలాంటి మాటలు అన్నప్పటికీ కూడా అందరూ మరి మీరు ఓర్చుకొని భరించి చేసిన దానికి దేవుడు గొప్ప ప్రతిఫలం మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి రూతు గురించి మరి ఈరోజు మీరు లైవ్లో వినుంటారు. తన జన్మభూమిని, తన తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి తన అత్తగారు, దేవుడే నా దేవుడు, నీ మరణమే నా మరణము, నువ్వు ఎక్కడ పాతి పెడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను అని చెప్పి అన్నీ వదులుకొని వచ్చినందుకు రూతుని దేవుడు అద్భుతంగా హెచ్చించాడు. మరి ఆమె ఆ స్థలంలో అక్కడ లోబడింది. బోయాజు చెప్పాడు, నువ్వు ఈ పొలంలోనే ఉండు, పక్క పొలంలోకి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండి పని చేసుకో, నువ్వు ఇంకో వేరే పొలంలోకి చూడొద్దు అని ఆమెకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె విందండి. ఆ మాట ఆమె వింది. బోయాజు మాట ఆమె విన్నది. బహుశా ఆమె అనుకోవచ్చు, ఇతను చెప్పే మాట నేనెందుకు వినాలే, పక్క పొలంలోకి వెళ్తే ఇంకా ఎక్కువ పనులు దొరుకుతాయేమో, పక్క పనుల్లోకి వెళ్తే ఇంకా మనకి బాగా సంపాదించుకోవచ్చేమో అని ఆమె వెళ్ళిపోలేదు. ఆయన చెప్పాడు, ఆయన మాటకు ఆమె లోబడింది, అక్కడే ఉంది, నమ్మకస్తురాలుగా పనిచేసింది. ఆ ఒక మొత్తం ఊరిలోనే ఒక పెద్ద భూస్వామికి ఆమె భార్యగా మారింది. హల్లెలూయా. మరి ఒక రిక్తురాలుగా, ఒక విధవరాలుగా మరి బెత్లెహేంలో అడుగుపెట్టిన వీళ్ళిద్దరూ మరి దేవుడు వీళ్ళని ఎంత బహుగా హెచ్చించాడో మీరు చూడొచ్చు. నయోమిని, రూతుని. నయోమిని దేవుడు మరి చివర్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంటారు, నీకు బంధువు లేకుండా చేయకపోయినటువంటి యెహోవా స్తుతించబడును కాక, నీకు ఇక్కడ ఒక బంధువుని దేవుడు ఏర్పాటు చేశాడు. నీ బాధని తెలుసుకొని మరి నీకు ఆ కుమారులు లేకపోతే నీ యొక్క కోడల ద్వారా నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ మంది కలిగినటువంటి గొప్ప సంతోషాన్ని మరి మనవడు ద్వారా నీకు ఇచ్చాడు. మనవడు అని చెప్పరు వాళ్ళు, కొడుకు అని చెప్తారు. నయోమికి కొడుకు అంటారు వాళ్ళని అక్కడ. ఆ కుమారుడు పుట్టినప్పుడు
హల్లెలూయా. మరి ఎంత గొప్ప సంతోషాన్ని నయోమికి రూతుకి దేవాది దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడో మీరు చూడొచ్చు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము నమ్మకస్తులుగా ఉండడము, విధేయులుగా ఉండడము, మరి మనుష్యులకి చేస్తున్నాము అని కాకుండా దేవునికి చేస్తున్నాము అనేటువంటి ఆ ఇంటెన్షన్తో మనం పనిచేసినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మీరున్న స్థలాల్లో తప్పకుండా మీరు ఒక హై పొజిషన్లో మీరు ఉంటారండి. దేవుడు మరి మనము క్రీస్తు బిడ్డలము, మనము అన్యులం కాదు. క్రీస్తులో ఏమున్నాయో అవన్నీ మనలోకి వస్తాయి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు నావాడు, నేను క్రీస్తు వాడను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆయనలో ఏమున్నాయో అవన్నీ మనకు వస్తాయి ఖచ్చితంగా. మనల్ని దేవుడు ఎప్పుడు కూడా కింద ఉండిపోమని, దాసురాలుగా ఉండిపోమని దేవుడు మనల్ని పిలవల. ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం. క్రీస్తు అన్నింటినీ కూడా మనకు అనుగ్రహించున్నాడు సిలువ ద్వారా. సిలువలో సమస్తమును ఆయన జయించి మనకి ఇచ్చాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా హై పొజిషన్లో ఉండడం అనేది దేవుడి చిత్తము. మనం మంచి పొజిషన్స్లో ఉండడం అనేది దేవుడి చిత్తము. కొద్ది రోజుల శ్రమలు ఉంటాయి. అది కూడా మిమ్మల్ని విశ్వాసంలో సంపూర్ణులుగా చేయుటకే దేవుడు కొన్ని దినములు మిమ్మల్ని పరీక్షలో నడిపిస్తాడు. ఆ తర్వాత మీరు గొప్ప విజయాన్ని చూస్తారు. హల్లెలూయా. మీరు ఈ పరీక్షా సమయంలో మీరు నమ్మకస్తులుగా విధేయులుగా ఉన్నట్లయితే దేవుడు అన్యుల కన్నా కూడా మీ చుట్టూ ఎవరెవరైతే అన్యులు ఉంటారో, ఎవరెవరైతే మరి మిమ్మల్ని ఎక్కిరించిన వారు, మిమ్మల్ని నిందించిన వారు, దూషించిన వారు ఉంటారో వాళ్ళందరూ ఎదురుకుండా కూడా మీ తలలో ఆయన పైకెత్తుతాడండి. నీ శత్రువులు ఎదుట నీకు విందు భోజనం ఆయన నీకు ఏర్పాటు చేస్తాడు. నీ ఇంటి వారందరిలో నిన్ను దేవుడు ఒక గొప్ప పిల్లర్గా చేస్తాడు. నీ ఇంటి సభ్యులు ఎదురుకుండా మరి నీ రక్త సంబంధికులు అందరూ ఎదురుకుండా నిన్ను ఒక గొప్ప స్థానంలో ఉంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఇక్కడ చెయ్యాలి, నేను ఎందుకు ఈ బాధలు పడాలి అని అనుకునే దానికన్నా కూడా ప్రతి సమయాన్ని మీరు ఎంజాయ్ చేయండి. దేవుణ్ణి స్తుతిస్తూ మీరు ఆ కార్యములను చేయండి. అప్పుడు మీకు బాధగా అనిపించదు. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు మీకు అనుకూలంగా మార్చి ఎక్కడెక్కడైతే మీకు ఎవరెవరైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళందరి నుంచి కూడా ఆ శోధన నుంచి దేవుడు మిమ్మల్ని అతి త్వరలో విడిపించబోతున్నారు. కాబట్టి మరి ఆ ఒక్క దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ప్రతి దినమును కూడా సంతోషంగా క్రీస్తులో గడపండి. ఆయాసపడుతూ బాధపడుతూ చేసేదానికన్నా కూడా నేను దేవునికి చేస్తున్నాను ఈ పని అని సంతోషిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ చేయండి. తప్పకుండా ఒకానొక దినమున దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. హల్లెలూయా. మరి మనము ఈ సమయంలో ప్రార్థన చేద్దాము. ఈ విషయాలన్నింటి కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. అవును ప్రభా, మరి మనుష్యులకు తగినట్లుగా కాదు, మనుషులు మెచ్చుకోవాలని కాదు, కానీ దేవుడు మెప్పు కావాలని నువ్వు మరి మనస్ఫూర్తిగా నువ్వు పని చెయ్యి అని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. దాసుడైన స్వతంత్రుడైన మరి మీరు చేసేటువంటి పనులకు ప్రతిఫలము క్రీస్తు వద్ద నుంచి వస్తుంది అని అనుకుని నువ్వు పని చెయ్యి అని ఈరోజు మాట్లాడుతున్నావు ప్రభా. తండ్రి అవును ప్రభా, మాకు ప్రతిఫలం ఇచ్చేవాడివి నువ్వు ప్రభా. మా యొక్క యథార్థతకు నమ్మకత్వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడివి నువ్వే తండ్రి. మరి ఇక్కడ ఎవరైతే అటువంటి కష్టంలో బాధలో ఉన్నారో, మేము స్ట్రగుల్ అవుతున్నాం, మేము శ్రమల గుండా వెళ్తున్నాం, శోధనల గుండా వెళ్తున్నాం, మా యజమానులు మేము సాటిస్ఫై చేయలేకపోతున్నాం, మా ఓనర్స్కి మేము సాటిస్ఫై చేయలేకపోతున్నాం, వాళ్ళు మమ్మల్ని కష్టాలలో నడిపిస్తున్నారు, బాధల్లో నడిపిస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు తండ్రి. అటువంటి వారిని బట్టి ప్రభా మరి నీ దగ్గర వాళ్ళని అప్పగిస్తున్నాను తండ్రి. ఒక్కసారి రాత్రికాల సమయంలో వాళ్ళని జ్ఞాపకం చేసుకో. యెహోషువ, కాలేబులను నువ్వు హెచ్చించావు, యోసేపుని హెచ్చించి ప్రధాన అధికారిగా నువ్వు చేసావు, దాసుడు నుంచి దేవ అధికారిగా నువ్వు చేసావు ప్రభా. అయా రూతును, నయోమిని నువ్వు హెచ్చించావు ప్రభా. అయా వారున్న స్థలంలో వాళ్ళని భూస్వాములుగా చేసావు ప్రభా. తండ్రి మరి ఏలియాని వెంబడించినటువంటి ఎలీషాను ప్రవక్తగా మార్చి ఏలియా కన్నా గొప్ప అద్భుతాలు చేసేవాడుగా నువ్వు చేసావు ప్రభా. తండ్రి అవునయ్యా, మరి ఈరోజు ఎవరెవరైతే మేము దాసులుగా ఉండిపోయాము, మా వల్ల ఏది చేత కావట్లేదు, మా వల్ల ఏది జరగట్లేదు అని అనుకుంటున్నారు ప్రభా, అట్టి వారిని బట్టి ప్రభా నీవే జ్ఞాపకం చేసుకో. వారిని దాసుల నుండి ప్రభా యజమానులుగా మార్చండి నజరేయుడైన యేసు నామంలో. వారు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో తండ్రి వారు యజమానులుగా మార్చబడుదురుగాక యేసు నామంలో. వారు మంచి లెవెల్లో హై పొజిషన్లో వారు ఏలుబడి చేదురుగాక.
మరి నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగునని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అయ్యా మరి మేము ఏలుబడి చేసేవారుగా ఉండాలి ప్రభా. మా కింద అనేకులు పనిచేయాలి ప్రభా. తండ్రి మేము అనేకులను దేవా మరి పని కల్పించేవారుగా మమ్మల్ని మంచి స్థాయిలో మీరు ఉంచండి ప్రభా. అట్టి రీతిగా ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరిని మీరే స్థిరపరిచి రాత్రి బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఎవరైతే ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉండి మరి అనుదినము కూడా ప్రభా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు తండ్రి నాయన, మరి ఆ ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అట్టి వారిని సహోదరులను బట్టి కూడా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని కూడా మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారు చేయుచున్నటువంటి పనులకు దేవా నీవే వారిని హెచ్చించు, ఆశీర్వదించు. మరి గౌనులలో నీ గురించి మరి సాక్ష్యము చెప్పబడుతుందని సామెతల గ్రంథంలో నువ్వు 31వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభా జ్ఞానవంతురాలు మంచి గుణవతి అయిన స్త్రీ వలె తండ్రి మరి మేము ఉండటానికి మాకు సహాయం చేయండి దేవా. మరి రాత్రి ఒక్కొక్కరిని నీవే హెచ్చించు, ఆశీర్వదించు, బలపరిచి వారి స్థానములలో తండ్రి మరి వారిని నమ్మకస్తులుగా చేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడుకోండి, ఆశీర్వదించునుగాక. ఆమెన్.